వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో దశమ స్కంధంలో 90వ అధ్యాయంలోని 2వ భాగం చివరి భాగంలో ఉన్నాం. శ్రీ శుకవాచ. శుకుల వారు అంటున్నారు, ఇతి దృశేన భావేన కృష్ణే యోగీశ్వరేశ్వరే క్రియమాణేన మాధవ్యో లేభిరే పరమాం గతిం. శ్రుతమాత్రోపయ స్త్రీణాం ప్రసఖ్యాకర్షతే మనః ఉరుగాయోరుగీతో వా పశ్యంతీనాం కుతః పునః. యాహ సంపర్యచరన్ ప్రేమ్ణా పాద సంవాహనాధిభిః జగద్గురుం భర్తృబుద్ధ్యా తాసాం కిం వర్ణ్యతే తపః. శుకులవారు అన్నారు, ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుని పత్నులు యోగీశ్వరేశ్వరుడైన తమ ప్రభువుపై ఇట్టి అనన్య భక్తి భావమును కలిగి ఉండి ఆ పరమాత్మను సేవిస్తున్నారు. తత్ఫలితంగా వారు పరమ పదమును పొందారు. శ్రీకృష్ణ భగవానుని లీలలు అనేక విధములుగా పెక్కు గీతముల ద్వారా కీర్తింపబడినవి. ఆ మధుర మనోహర గీతములను విన్నంత మాత్రముననే స్త్రీలు పరవశించిపోతారు. వారి మనస్సులు ఆ స్వామి వైపు ఆకర్షితములవుతాయి. అంతటి మహిమాత్ముడైన ప్రభువును ప్రత్యక్షముగా చూచిన స్త్రీల భాగ్యమును గూర్చి ఇంకా ఏం చెప్పాలి. జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని తమ పతిగా భావించి ఆ స్వామికి ప్రేమాదరములతో స్నానము, భోజనము, పాద సంవాహనము మున్నగు పరిచర్యలు గావించిన వనితలు ఎంత భాగ్యశాలినులండి. వారి యొక్క తప ప్రభావమును ఎంతని వర్ణింపగలము. ఏవం వేదోదితం ధర్మం అనుతిష్టన్ సతాంగతి గృహం ధర్మార్థ కామానాం దర్శయత్పదం. మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ సత్పురుషులకు శరణ్యుడు. ఆ మహానుభావుడు వేదోక్తములైన ధర్మములను నిరంతరము స్వయంగా ఆచరిస్తూ గృహము ధర్మార్థ కామములకు సాధనమైన స్థానం అని లోకమును నిరూపించాడు. గృహము ధర్మార్థ కామములకు సాధనమైన స్థానము అని లోకమును నిరూపించాడు. అస్థితస్య పరం ధర్మం కృష్ణశ్చ గృహమేధినాం ఆసన్ షోడశ సాహస్రం మహిష్యశ్చ శతాధికం. తాసాం శ్రీరత్నభూతానాం నష్టౌ యాః ప్రాగుదాహృతాః రుక్మిణీ ప్రముఖా రాజం తత్పుత్రాశ్చానుపూర్వశః.
గృహస్థుల యొక్క పరమ ధర్మములను ఆచరించిన పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. ఆ పరమ పురుషుడు 16,108 పత్నులతో ఈ గార్హస్థ్య ధర్మమును నెరపుచు లోకమునకు ఆదర్శప్రాయుడయ్యాడు. రాజా, ఆ 16,108 మంది స్త్రీరత్నములలో రుక్మిణీదేవి మొదలగు అష్టమహిషులను గూర్చి ఇంతకు ముందే చెప్పాను నేను. అంతేకాదు, ఆ ప్రభువు యొక్క అనుగ్రహము వలన వారికి కలిగిన పుత్రులను 161,080 మందిని గూర్చి కూడా నేను చెప్పి ఉన్నాను. ఏకైకస్యాం దశ దశ కృష్ణో జీజనదాత్మజాన్ యావత్యాత్మనో భార్యా మోహగతిరీశ్వరః తేషాముద్దామ వీర్యాణామష్టాదశ మహారథాః ఆసన్నుదారశస్తేషాం నామాని మే శృణు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు అనంతములు, అమోఘములు. ఆ పురుషోత్తముని వలన సహస్రాధికముగా గల ఆయన పత్నులందరిలో ప్రతి భార్య యందును 10 మంది పుత్రులు ఉదయించారు. వారందరూ బల పరాక్రమ సంపన్నులు. వారిలో 18 మంది మహారథులు. వారు మిగుల ప్రశస్తి కన్నవారు. క్రమంగా వారి పేర్లను చెప్తాను విను అన్నాడు. ప్రద్యుమ్నశ్చ అనిరుద్ధశ్చ దీప్తిమాన్ భానురేవచ సాంబో మధు బృహద్భానుశ్చిత్రభానుర్వకోరుణః పుష్కరో వేదబాహుశ్చ సుతదేవ సునందనః చిత్రబాహుర్విరూపశ్చ కవిర్న్యగ్రోధ ఏవ చ ఏతేషామపి రాజేంద్ర తనుజానాం మధుద్విషః ప్రద్యుమ్న ఆసీత్ ప్రథమ పితృవద్ రుక్మిణీ సుతః స రుక్మిణో దుహితరముపయేమే మహారథః తస్మాత్ సుతో నిరుద్ధో భూన్నాగాయుత బలాన్వితః స చాపి రుక్మిణః పౌత్రీం దౌహిత్రో జగృహే తతః వజ్రస్తస్యా భవద్యస్తు మౌసలాదవశేషితః. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహుడు, శృతదేవుడు, సునందనుడు, చిత్రబాహువు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అనునవి వారి నామధేయములు. రాజా, ఆ మధుసూదనుని పుత్రులలో రుక్మిణీనందనుడైన ప్రద్యుమ్నుడు అగ్రగణ్యుడు. అతడు తన తండ్రి వలె సకల శుభలక్షణ సంపన్నుడు. మహారథుడైన ఆ ప్రద్యుమ్నుడు తన మీనమామయగు రుక్మి యొక్క కుమార్తె అయిన శుభాంగిని పెళ్లియాడాడు. అతని తనయుడు అనిరుద్ధుడు. అతడు 1000 ఏనుగుల బలము గలవాడు. ఆ అనిరుద్ధుడు తన మాతామహుడైన రుక్మి యొక్క పౌత్రిని వివాహమాడాడు. అతని సుతుడు వజ్రుడు బ్రాహ్మణ శాప వశమున ముసలము ద్వారా నశింపగా మిగిలిన యదువంశీయులలో ఇతడు ఒకడు. ప్రతిబాహురహు తస్మాత్ సుబాహుస్తస్య చాత్మజః సుబాహోః శాంతసేనో భూక్షతసేనస్తు తత్సుతః నహ్యేతస్మిన్ కులే జాతా అధనా అబహు ప్రజాః అల్పాయుషోల్పవీర్యాశ్చ అబ్రహ్మణ్యాశ్చ జగిరే. ఈ వజ్రుని సూనుడు ప్రతిబాహువు, అతని సుతుడు సుబాహువు. ఆ సుబాహుని పుత్రుడు శాంతసేనుడు, అతని తనూజుడు శతసేనుడు. ఈ యదువంశమున పుట్టిన వారందరూ సంపన్నులు, బహుసంతానవంతులు, దీర్ఘాయువులు, పరాక్రమ శోభితులు, బ్రాహ్మణ భక్తి తత్పరులు. యదువంశ ప్రసూతానాం పుంసాం విఖ్యాత కర్మణాం సంఖ్యాన శక్యతే కర్తుమపి వర్షాయుతైర్నృప. 3,00,00,000 చ ఆసన్ యదుకులాచార్యాః కుమారాణామితి శ్రుతం సంఖ్యానం యాదవానాం కః కరిష్యతి మహాత్మనాం యత్రాయుతానామయుత లక్ష్యేనాస్తే సాహుకః. ఈ యదువంశమును ప్రభవించిన ఈ వంశము వారెల్లరూ వాసిగాంచిన వారు, కార్యశూరులు. వేల కొలదిగా వృద్ధి చెందిన ఈ వంశము వారి యొక్క సంఖ్య అపరిమితము. వారిని లెక్కించుటకు 10,000 సంవత్సరాలు చాలవు. ఈ యదువంశమును ప్రభవించిన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యుల సంఖ్య 3,88,00,000. మహాత్ములైన యాదవుల సంఖ్యను ఎవరు లెక్కింపగలరు? ఒక్క వసుదేవుని చెంతనే దాదాపు 1 నీలం అంటే 10 లక్షల కోట్ల సంఖ్యలో పరిజనులు, సైనికులు ఉన్నారు. దేవాసురాహవత మహతా దైతేయాస్యే సుదారుణాః దేవాసురాహవహతా దైతేయాస్యే సుదారుణాః తే చోత్పన్నా మనుష్యేషు ప్రజా దృప్తా భవాధిరే తన్నిగ్రహాయ హరిణా ప్రోక్తా దేవాయదోః కులే అవతీర్ణాః కులశతం యేషామేకాధికం నృప. మహారాజా, పూర్వము దేవాసురులకు ఘోర సంగ్రామం జరిగింది.
అందుకు ఎక్కువ మంది క్రూర రాక్షసులు మరణించారు. వారే ద్వాపర యుగంలో రాజులుగా జన్మించి గర్వితులై ప్రజలను బాధింపసాగారు. ప్రజాకంటకులైన ఆ రాజులను నిగ్రహించుటకై యదువంశమున జన్మింపవలసినదిగా శ్రీహరి దేవతలను ఆదేశించాడు. వారందరూ 101 వంశముల వారైనారు. తేషాం ప్రమాణం భగవాన్ ప్రభుత్వే నాభవద్ధరి ఏ చానువర్తినస్తశ్చ వవృధు సర్వయాదవాః. వీరందరూ శ్రీకృష్ణ భగవానుని తమకు ప్రభువుగను ఆదర్శ పురుషుడుగాను భావించారు. ఆ స్వామికి అనుయాయులైన యదువంశీయులెల్లరూ అన్ని విధములుగా వృద్ధి చెందారు. శయ్యాసనాటనాలాప క్రీడా స్నానాది కర్మసు నవిదు సంతమాత్మానం వృష్ణయ కృష్ణచేతసః. ఆ యదువంశజులు శారీరకముగా పరుండుట, కూర్చుండుట, తిరుగుట, మాట్లాడుట, క్రీడలు సలుపుట, స్నానాది కృత్యములను నెరుపుట మొదలగు కర్మలను ఆచరిస్తుచున్నను వారి మనస్సులు మాత్రము కృష్ణుని యందే లగ్నములై ఉండెను. బాహ్య జీవితమును వారు చేయుచున్న పనులు అన్నియును యాంత్రికంగా జరుగుతూ ఉండేవి. తీర్థం చక్రే నృపోనం యదజనియదుషు స్వసరిత్పాదశౌచం విద్విట్ స్నిగ్ధా స్వరూపం యయురజిత పరాశ్రీర్యదర్థేన్యయత్నః యన్నామా మంగళఘ్నం శ్రుతమథగదితం యత్కృతో గోత్రధర్మః కృష్ణస్యైతన్న చిత్రం చితిభరహరణం కాలచక్రాయుధస్య. ఓ పరీక్షిన్ మహారాజా, ఇంతకు ముందు శ్రీహరి దివ్య పాదజనితమునైనందున గంగానది పవిత్ర తీర్థముగా ప్రశస్తి కన్నది. అది తీర్థరాజమై వెలిగొందినది. కాని ఆ శ్రీహరియే యదువంశమున శ్రీకృష్ణుడుగా అవతరించిన తరువాత ఆ స్వామి యొక్క యశో వైభవం ముందు గంగానది ప్రాశస్త్యము చిన్నపోయినది. శ్రీకృష్ణ పరమాత్మ ఎడ భక్తి తత్పరులైన వారును వైరభావం వహించిన వారును ఆ ప్రభువు యొక్క అనుగ్రహమునకు పాత్రులై సారూప్య మోక్షమును పొందారు. భక్తులను శత్రువులను కూడా సమానముగా అనుగ్రహించుట పరమ పురుషుని వైశిష్ట్యము. లక్ష్మీదేవి అనుగ్రహమునకై బ్రహ్మాది దేవతలను పాటుపడుచుందురు. అట్టి లక్ష్మీదేవియే నిరంతరము శ్రీహరి పాదసేవలు చేస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ తత్వజ్ఞాన రహితులు కూడా ఆ పురుషోత్తముని నామమును ఒక్కసారి విన్నను ఉచ్చరించినను వారి పాపములన్నీయును పటాపంచలవుతాయి. ఋషివంశజులు ఆచరించుచున్న ధర్మములన్నింటికి ఆ శ్రీహరియే సంస్థాపకుడు. కాలస్వరూపమైన సుదర్శన చక్రమును ఆయుధముగా ధరించిన వాడు ఆ మహానుభావుడు. అట్టి ప్రభావాన్వితుడైన శ్రీకృష్ణుడు సమస్త భూభారమును తొలగించుటలో ఆశ్చర్యమేముందండి. జయతి జన నివాసో దేవకీ జన్మవాదో యదువర పర్షస్వైర్దోర్భిరస్యన్న ధర్మం స్థిరచర వృజినఘ్న సుస్మిత శ్రీముఖేన వ్రజపురవనితానాం వర్ధయన్ కామదేవం. శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భమును జన్మించినవాడు అని లోక ప్రసిద్ధి ఉన్నను. వాస్తవముగా స్వామి సకల ప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండును. యదువంశీయులందరూ ఆ ప్రభువునకు పార్షదులై సేవలు చేస్తూ ఉంటారు. ఆ పురుషోత్తముడు తన బాహుబలముతో అధర్మమును రూపుమాపుచుండును. చరాచర ప్రాణులకు ప్రారబ్ధ జనితములైన పాపములను అన్నింటినీ తొలగించుచుండువాడు ఆ మహాత్ముడు. ఆ ప్రభువు తన దరహాస విలాసముల చేతనే వ్రజస్త్రీల యొక్క మధుర ద్వారకా నగర వనితల యొక్క హృదయముల యందు ప్రేమానురాగములను పెంపొందించుచు అట్టి దేవదేవునకు జయము. ఆ ప్రభువు తన దరహాస విలాసముల చేతనే వ్రజస్త్రీల యొక్క మధుర ద్వారకా నగర వనితల యొక్క హృదయముల యందు ప్రేమానురాగములను పెంపొందించును. అట్టి దేవదేవునకు జయము జయము. ఇత్థం పరస్య నిజ ధర్మరిరక్షయాత్తలీలాతనోస్తదను రూప విడంబనాని కర్మాణి కర్మకశనాని యదూత్తమస్య శ్రూయాదముష్య పదయోరనువృత్తిమిచ్చన్ మర్త్యస్తయానుసవమేధితయా ముకుంద శ్రీమత్కథాశ్రవణ కీర్తన చింతయైతి తద్ధామ దుస్తరకృతాం తజవాపవర్గం గ్రామాద్వనం క్షితిభుజోపియూర్యదబ్ధాః. ఆ శ్రీహరి ప్రకృతికి అతీతుడు. తాను నెలకొల్పిన ధర్మ మర్యాదను రక్షించుటకై పలు దివ్య లీలావతారములను దాల్చెను. వాటికి అనురూపములైన అద్భుత లీలను ప్రదర్శించాడైన ఆ ప్రభువు యొక్క లీలా విలాసములను స్మరించిన వారి యొక్క సమస్త కర్మ బంధములను మటుమాయమవుతాయి.
శ్రీహరియడ భక్తి తాత్పర్యములు కుదురుకొనుటకు ఎదురగు ప్రతిబంధములు అన్నియును ఆ పరమ పురుషుని పుణ్య కథలను వినినను కీర్తించినను తొలగిపోతాయి. మహారాజా, ప్రతిక్షణము శ్రీకృష్ణుని యొక్క మనోహరమైన లీలా వృత్తాంతములను శ్రవణ కీర్తన చింతనాదులు నర్చుట వలన మానవునికి భక్తి నెలకొనును. తత్ప్రభావమున యమకింకరులు కూడా ప్రవేశింపరాని పరమ పదమును అతడు పొందుతాడు. అట్టి పరంధామ ప్రాప్తికై పెక్కుమంది చక్రవర్తులు సైతము వివాహ సుఖములకు ఆలవాలములైన తమ రాజ్యాధికారములను పరిత్యజించి తపశ్చర్యలకై వనములకు చేరారు. కనుక ఆ పురుషోత్తముని దివ్య కథలను శ్రవణమునర్చుట మానవాళికి ముఖ్య కర్తవ్యము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే 90తమోధ్యాయః. ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే, భాగవత మహాపురాణంలోని దశమస్కంధాన్ని ప్రారంభించినప్పుడు నేను చెప్పిన ఒక మాట మరోసారి చెప్తాను. ముఖ్యంగా జ్యోతిష చక్రంలో లగ్నాత్తు దశమం కర్మస్థానం అనబడుతుంది. రకరకాల చర్చలు దీని మీద సాగుతాయి. ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, క్రియమాన కర్మలు, ఏ కర్మని ఆచరిస్తే దుష్కర్మ కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రవేణి నయనాంబువాహ అన్నట్టు ఆదిశంకరుల వారు దుష్కర్మ ఘర్మమపనీయ, ఆ దుష్కర్మల యొక్క తాపము ఎలా దూరం అవ్వాలి, అసలు దూరం అవుతుందా, కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అనే చాలా రూఢిగా మనం చెప్పుకుంటాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు ఏవం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. సెల్ఫ్ అవేర్నెస్, జ్ఞానప్లవము వలన నువ్వు పాపాత్ముల కంటే పాపాత్ముడు అయితే, అర్జునుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు అలా అనుకుంటే జ్ఞానప్లవము చేత నువ్వు దాటేయగలవన్నాడు. సమిధలను అగ్నిలో వేసినప్పుడు అవి ఎలా కాలిపోతాయో నీ కర్మలన్నీ అలా కాలిపోతాయి అన్నాడు. అంటే వ్యోమాగ్నే భాగినం కురు భాగ్య సూక్తంలో మీరు దుష్కర్మల యొక్క దుష్ప్రభావాన్ని రూపుమాపే ఒక సందర్భాన్ని కూడా మనకి వేదం చెప్తోంది. దశమ స్థానం కర్మస్థానం అయినప్పుడు చాలా రూఢిగా ఈ చివరి అధ్యాయం చూడండి, చాలా చక్కగా చెప్పాడు. భగవంతుడి లీలలను స్మరించుకుంటూ చదివినా విన్నా వినిపించినా ఇదంతా తొలగిపోతుందని చాలా రూఢిగా చెప్తుంది. అంచేత జీవితంలో ఏదైనా సమస్య ఉండి బండి ముందరికి సాగట్లేదు, ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనుకుంటే దానికి అద్భుతమైన మార్గం ఏమిటయ్యా అంటే భాగవతంలోని దశమస్కంధం. ఇక్కడ ఒక సందర్భాన్ని మరొక్కసారి చెప్పుకుంటే బాగుంటుంది. ఎరిగిన వారెరుగుదురు ఎరుగన్ బహుభాషలేల ఈశ్వర నీ పెంపెరుగ మనోవాక్కులన్ గురిసేయం గొలది కాదు గుణరత్న నిధి అంటాడు పోతన. అనుభవించిన వారికి తెలుస్తుంది. బహుభాషలేల ఈశ్వర. బ్రహ్మదేవుడు ఒకసారి భరించి చూసి ఏమిటి ఈ గోవులు ఎక్కడి నుంచి వచ్చాయి, గోపాలుడు ఎక్కడి నుంచి వచ్చారు, గోపికలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరినీ నేను సృష్టించలేదు కదా అనుకుని తికమక పడి అక్కడికి చేరి వీళ్ళందరినీ బంధించి గుహలో దాచేశాడు. అప్పుడు కానీ నాకు తెలియదు అనుకున్నవాడే. అప్పుడు ఆయనకి వాళ్ళందరూ శ్రీకృష్ణుడి స్వరూపాలుగానే కనిపించారు. ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి ఆయన బ్రహ్మదేవుడికి బ్రహ్మజ్ఞానం కలిగింది.
ఒక మాట అంటాడు, ఏమయ్యా, నీ లీలను స్మరించుకుని వాటిని కీర్తించుకుంటూ ఉన్న వారికి జీవితాలు ముఖరితములవుతున్నాయి, వికసిస్తున్నాయి అన్నాడు. అంటే ఎంత గొప్ప మాట అంటే, మీరు ఎన్ని సత్కర్మలను గత జన్మలలో జీవిత చక్రాలలో ఆచరించి ఉన్నప్పటికీ వాటి ఫలితం స్వామివారి లీలలను కథలను గానం చేయకపోతే మీరు పొందలేరు అన్నది వాస్తవం. ఆ రహస్యం మనకి బయటపడుతుంది ఇక్కడ. అంచేత ఏంటంటే, ఈ మానవ శరీరం అనేది సాధన మార్గానికి భగవంతుడు మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్. జీవితం, జీవన విధానం మీ పక్కన ఏదో వృత్తి ప్రవృత్తి, ఏదో జీవాధారం, ఏదో తినడానికి పడుకోవడానికి, అవి యాంత్రికంగా వచ్చేవి పోయేవి. కానీ దీన్ని దాటాక ఏమిటి, ఇప్పుడు మనం ఏమి ఆచరిస్తే మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టగలం, అది ఆచరించకపోతే మళ్ళీ ఆ చక్రంలో పడి మసలుకోవాల్సిందే. బ్యాలెన్స్లు ఉండిపోతాయి, మళ్ళీ డెబిట్ క్రెడిట్లు అలాగే ఉంటాయి. అలా కాకుండా ఏ దారి సంచరించురా అంటాడు త్యాగయ్య. చాలా సులభమైనది చెప్పారు ఇక్కడ. పెద్ద ఏదో యజ్ఞయాగాలు నిర్వర్తించక్కర్లేదు. స్వామివారి గుణగణములను కీర్తించుకుంటూ, స్మరించుకుంటూ, వింటూ, వినిపిస్తూ, చదువుతూ, చదివిస్తూ గనక మీరు వెళ్ళిపోతే ఈ దుష్కర్మల ప్రభావం ఎలాగూ మటుమాయవుతుంది. దాంట్లో ఏమి సంశయం లేదు. డెస్టినీయా లేక అంతా లలాట లిఖితమా ఇవన్నీ పక్కన పడేయండి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన విషయం ఏమిటంటే, ఏవం వృజినం సంతరిష్యసి అని చెప్తుంది. ఏవో చెప్పేసి ఎవరో ఇంత మీకు ఇంకేం చేయలేరు, మీ జన్మ ఇంతే, ఏం బాధపడదు. ఈ మార్గాన్ని మీరు అవలంబిస్తే ఖచ్చితంగా ఈ జన్మలోనే మీకు ఆత్మసాక్షాత్కారం కలిగే అవకాశం ఉన్నది అన్నది ఇక్కడ స్వామివారు నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ దశమస్కంధం పూర్తి చేసినందుకు భగవంతుడి కరుణ నా మీద పూర్తిగా ఉన్నదని గట్టిగా నమ్ముతూ, వినిన మీరందరూ కూడా స్వామివారి కరుణా కటాక్షముల వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా మీరు కొనసాగాలని కోరుకుంటూ, మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.